ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా పీలేరులో ర్యాలీ. పీలేరు మండలం పీలేరు పట్టణంలో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 11:30 గంటలకు పీలేరు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల నుంచి పట్టణంలోని అంబేద్కర్ కూడలి వరకు సబ్ యూనిట్ అధికారి మరియు పీలేరు మండలం రేగల్లు తలుపుల పిహెచ్సిఎల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీలేరు ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా మలేరియా వ్యాప్తి చెందుతుందని సర్ రొనాల్డ్ రాజ్ గుర్తించిన సందర్భాన్ని ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణపై ప్రజల అవగాహన అవసరమని డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు. అనంతరం దోమకాటు ప్రాణాంతకమని తెలియజేస్తూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. దోమ నియంత్రణకు అందరం పాటుపడదామని విద్యాసాగర్ ఆశా కార్యకర్తలచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి విద్యాసాగర్, తలుపుల రేగల్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఉండకుండా ఉండడం చూసుకోవడం బాధ్యత మనది. పరిసరాల పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా అవసరం ఉంటుంది. పరిసరాలు దోమలు వృద్ధి చెందకుండా ఉండేటట్లు మనం నీరు నిల్వ కాకుండా ఉండేటట్లు చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దాని సందర్భంగానే మనం ఫ్రైడే, డ్రైడే అని అంటే వారంలో ఒక రోజు మన ఇంట్లో ఉండేవి, ఇంటి చుట్టుపక్కల ఉండే ఏదైతే నీళ్లు నిల్వ ఉంటాయో అవన్నీ పారబోసేసి దాన్ని డ్రైగా ఉంచితే దోమల గుడ్లు కానీ దానివల్ల వచ్చే లాభాలు కానీ మనం వెంటనే నశించిపోతాయి. సో ఇలాంటి అవగాహనతో ప్రజలందరూ కూడాను వచ్చే కాలం అంతా దోమల కాలం అది. ఈ దోమల కాలంలో దోమలని అంతం అందించడమే మనకు